హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ మార్చి 10న రిలీజ్ చేశారు. రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి తెలుగు మీడియం విద్యార్థులు చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయని ఆరోపిస్తున్నారు. కరెక్షన్లో వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 1 మెయిన్స్ మార్కులపై అభ్యర్థుల అనుమానం. తెలుగులో రాసిన వారికి తక్కువ మార్కులు వేశారనే ఆరోపణ. కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు. చూడండి, తెలుగు మీడియం విద్యార్థుల కరెక్షన్ కరెక్ట్గా లేదని తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1లో అత్యధికంగా టాపర్కి వచ్చేసి 530 పైగా మార్క్స్ వచ్చినాయి. అయితే తెలుగు మీడియం కేటగిరీలో మాత్రం 400 మార్కులు దాటలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మాతృభాషలో వారికి ఎక్కువ మార్కులు రావాలని, కానీ ఇంగ్లీష్ పరీక్షలు రాసిన వారు టాప్లో ఉన్నారని చెప్తున్నారు. మూల్యాంకనంలో ఇంగ్లీష్ మీడియంకు ప్రాధాన్యత ఇచ్చారని, తెలుగు మీడియంలో పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వేశారని ఆరోపిస్తున్నారు. చాలా అంశాలలో తెలుగు మీడియం అభ్యర్థులకు మినిమం మార్క్స్ వేయలేదని, ఫ్యాక్స్ రాసిన వాళ్లకు కొంతమేర మార్కులు ఇచ్చారని చెప్తున్నారు. విశ్లేషణాత్మకంగా జవాబులు రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయంటున్నారు. ప్రస్తుతం ఇచ్చిన మార్కులతో అంచనా వేస్తే త్వరలో 1:2 నిష్పత్తిలో, ఆ తర్వాత తుది జాబితా విడుదలయ్యే నాటికి తెలుగు మీడియం అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో మనకేం చేసినా కూడా 15 రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. ఈ మంత్ లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు 1:2 నిష్పత్తి అండ్ తుది జాబితా రిలీజ్ చేస్తామని చెప్పారు. కనుక ఏం చేయాలనుకున్నా తొందరగా డిసైడ్ అయితే బెటర్. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పోరాడినా కూడా కోట్ల చుట్టూ తిరగడం తప్ప రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉండదని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.